ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఇలా మన కేసీఆర్ గారు మన కంటోన్మెంట్ సభల ఇక పెద్దగా మాట్లాడతారు, ఇక ఆయన చిన్నగేట మాట్లాడతారు. కానీ ఇక ఎట్లున్నదని అంటే ఆఫ్టర్ ఆల్ తిప్పి కొడుతుంది ఒక శంకుస్థాపన సభ. దానికి వీళ్ళు ఇప్పుడేదో 6,000 బెడ్లు వచ్చేసినట్టు, అందులో 6 లక్షల మంది ఇప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నట్టు, శిల్క పలుకులు వలుకుడు, దానికి ఏదేదో మాట్లాడు, వైరస్లు వస్తే ఇట్లా అవుతుంది, మన విద్యని పతిష్టం చేసుకోవాలని చెప్పి శిల్క పలుకులు వలుకుడు. అయ్యా కేసీఆర్ గారు, మీకు ఇయ్యాల యాద వచ్చినది, ఇయ్యాల లేచి వచ్చినారు వైద్యం విద్య గట్టిగా ఉండాలని చెప్పుకోనికే. మనం ఒక్క మాటలో చెప్పాలనంటే, ఇక మీ టీఆర్ఎస్ భాషలో చెప్పాలంటే మనకు చెప్పనీకే సిగ్గుచరాలు ఉండాలి సార్. ఎందుకనంటే విద్యని పెంచుకోవాలని అని అంటున్నారు. బిఎడ్ కాలేజీలే 212 ఉండే 16-17. ఇప్పుడు వచ్చేసరికి 100 కాలేజీలు కూడా చక్కగలేవు. విద్య ఎట్లున్నదంటే మీ గురుకుల పాఠశాలలో పాములు గరుస్తున్నాయి, ఎలకలు కొరుకుతున్నాయి, నూకలు తిని కడుపులను వస్తున్నాయి. ఇట్లున్నది. ఇక మీతో అట్లా మాట్లాడుతుంటే ముఖం కూడా నాది ఎర్రగా అయింది. ఎందుకు చెప్తున్నానంటే అంత కోపం చూపిస్తే తెలంగాణ ప్రజల కోపం నా ముఖంలో కూడా మీకు కనబడుతుంది ఎర్రగా. ఇక ఎట్లున్నదంటే కేసీఆర్ గారు, పారాసిటమాల్ వేసుకుంటే రోగాలు పోతాయి అన్న మీరు ఇవాళ అట్టకేలకు మీకు జర ఒక మెచ్యూరిటీ వచ్చిందని చెప్పి మేము జర ఆనందపడుతున్నాం. లేకపోతే ఏమున్నదంటే పారాసిటమాల్ అని చెప్పి 6,000 పారాసిటమాల్ స్ట్రిప్పులు చేపించి అందరికి ఇస్తే అయిపోతుంది అని అనుకుంటారేమోనని నేను అనుకున్నాను. సరే కాలే. 7 ఏళ్ల తర్వాత మీరు జర హోస్ట్లోకి వచ్చిర్రు. వైద్యం చాలా అవసరం అని చెప్పి ఇలా మీరు డిసైడ్ చేసింది. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు నేనే ఎగ్జాంపుల్ సార్. కుక్కలాగా తిరిగిన నేను కూడా. అప్పుడు బయట టెస్టులు లేకుండే. ఇక కథ మళ్ళీ పంచాయత్ బయట పాత కథలు ఎందుకు మాట్లాడాలి కానీ ఇక చెప్తున్నా మీకు. అప్పుడేమో మీరు మంచిగా గున్నా మామిడి అనుకుంటా నడుచుకుంటూ పోయారు యశోదాకు. మేమందరం ఏమో గాంధీల సూట్లు, ఫీవర్ హాస్పిటల్ సూట్లు, చెస్ట్ హాస్పిటల్ చుట్టూ, ఉస్మానియా చుట్టూ తిరిగినాం. ఇక ఎంతకైనా మీరు నెలరాజు కదా తెలంగాణకు. మీరు చేసింది ఇక ఘనత, మీకు గొప్పతనం ఉంటుంది. ఇక మళ్ళీ బీజేపీ దగ్గరకు వస్తారు. మత కళాలు రెచ్చగొట్టుడు, ఇట్లా పిచ్చకుంట్ల మిత్రపక్షాలు మా దగ్గర లేరు కేసీఆర్ గారు. భారతీయ జనతా పార్టీకి పిచ్చకుంట్ల మిత్రపక్షాలు లేరు. క్లియర్ కట్గా మా స్టాండ్ ఉన్నది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి పోతున్నాం. మీ లెక్క సపరేట్ మైనారిటీ కాలేజీలు మా తెలంగాణలో లేవే. మీ లెక్క సపరేట్ మైనారిటీలకు 12% ఇస్తా అని చెప్పి ఎన్నడూ భారతీయ జనతా పార్టీ చెప్పలేదే. మైనారిటీల సంఖ్య నాకేది మీ గులాబీ ప్రభుత్వం. దానికి తోడు మా పార్టీని ఎందుకంటారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ శక్తి ఏందో మీ అందరు కనబడుతున్నది. హుజూరాబాద్ ఎలక్షన్ల తర్వాత మీకు 7 కాడికి ప్యాక్ అయిపోయినాయి. ఇక మీ కొడుకు సూపీరి సారేనన్న ఆ బీపీ లేచిపోయి ఏమన్నా కాగల? ఆల్రెడీ ఇక వద్దులే కానీ ఇక చెప్తున్నా, బీపీ లేచిపోయి నరాలు వలగగల ఏంది సార్ అది? అరే మీ తర్వాత వారసుడు, మీ పతనాన్ని ఆయన కన్లారా చూడాలా, మీరు కూడా కన్లారా చూసుకోవాలి మీ పతనాన్ని. ఇట్లా అయిపోతే ఎట్లా? ఇంత ఫ్రస్ట్రేషన్ అయితే ఎట్లా? ఇంకా ముందుంటుంది ముసళ్ళ పండుగ. రాగురి జర చూడుండ్రి. అందుకనే చెప్తున్నా, జర జాగ్రత్తగా ఉండు. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.